ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తేప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం నుంచి ఏం జరిగిందో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీడియాలో చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు ఉదయం యాక్సిడెంట్ అయిందని ఫస్ట్ మాకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ప్లేస్ యాక్సిడెంట్ అయినట్టుగా లేదు. నేరుగా నేను పరిశీలించాను ప్లేస్కి వెళ్ళి. అక్కడ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆ బండికి ఆయన ఏదైతే ఇన్ఫీల్డ్ బైక్ వాడుతున్నారో, రాయల్ ఎన్ఫీల్డ్, ఆ బైక్కి ఒక స్క్రాచ్ కూడా లేదు. రెండోది వెనక నుంచి ఢీ కొట్టినట్టుగా చిన్న ఉంది, అది కూడా ఎవరు ఢీ కొట్టకుండా ఆయనంతటా ఆయనే జారి పడిపోయారని చెప్పడం అది కూడా అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే జారి పడిపోతే స్కిడ్ అయిపోవాలి, ఆ రోడ్ అంతా దేకేసినట్టు ఉండాలి, కనీసం టైర్ మార్క్స్ అయినా పడాలి, ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు ఏవైనా చెదిరిపోవాలి. ఏమీ జరగలేదు. బండి నేరుగా గోతులో పడి ఉంది. బండి ఆయన మీద ఉందని చెప్పారు. అయితే ట్యాంక్ నిండా బ్లడ్ ఉంది, గార్డ్ నిండా బ్లడ్ ఉంది, బ్యాక్ టైర్ నిండా బ్లడ్ ఉంది, హెల్మెట్ ఏమో ఆయన తలకే ఉంది, ఊడి పడిపోలేదు, హెల్మెట్ లోపల బ్లడ్ ఉంది, తల వెనక భాగంలో దెబ్బ తగిలినట్టుగా మరి బ్లడ్ అంతా కనబడుతుంది. ఏం జరిగిందో తెలియదు. ఫ్రంట్ అయితే మాత్రం మొత్తం అంతా చాలా దారుణంగా ఉంది. ఎవరో కట్ చేసినట్టుగా లేదా రాడ్తో కొట్టినట్టుగా బుగ్గ పక్కకు పోయి చూడడానికే చాలా భయంకరంగా బాధాకరంగా అనిపించింది. సో ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా నమ్మరు. యాక్సిడెంట్ చేసే అంత వేగంగా వెళ్ళిపోవడానికి ఆయన ఏమో యువకుడు కాదు. ఆయన ఒక పెద్ద వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి, వివేకం కలిగిన వ్యక్తి. అంత ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి కాదు. ఆల్రెడీ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ ఇచ్చారు. ఆ సీసీ ఫుటేజ్ లో చాలా స్లోగా నెట్టుకుంటూ వెళ్తున్నాడు ఆయన బండిని. అక్కడ నుంచి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి రావడానికి నడుచుకుంటూ వస్తే 10 నిమిషాల్లో రావచ్చు, బైక్ మీద వస్తే 2 లేదా 3 నిమిషాల్లో లేదా 5 నిమిషాల్లో రావచ్చు. అంత తొందరగా రాగలిగే ఆ ప్రాంతానికి ఉదయం ఎలా చేరుకున్నాడు? ఒకవేళ రాత్రే 11 గంటలకు ఆయన చనిపోయి ఉంటే, 11 దాటిన తర్వాత వెంటనే చనిపోయి ఉంటే పొద్దునకి బాడీ డీకంపోజ్ అయిపోవాలి కదా. పొద్దునకి ఎందుకు బ్లడ్ ఇంకా ఫ్రెష్ గా ఉంది? మరి వీటికి సమాధానాలు చెప్పాలి. దయచేసి న్యాయంగా పంచనామా జరిపించి పోస్ట్ మార్టం చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి, ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మొబైల్ నెట్వర్క్ని ట్రేస్ చేయండి. ఆయన 11 గంటలకి ఆ సీసీటీవీ ఫుటేజ్లో 11 గంటలకి ఆయన దాటుతున్నట్టుగా మీకు ఆ టోల్ గేట్ దాటుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు అక్కడ? దయచేసి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పారు నాతో గౌడ్ గారు సార్. దయచేసి ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడున్నారు, ఏంటి, మధ్యలో ఎవరైనా ట్రాప్ చేశారా, తీసుకెళ్లారా అని తెలుస్తుంది. రెండోది ఆయన ఒంటి మీద నాకు నల్లగా బురద అంటుకున్నట్టుగా కనబడింది ఆయన బాడీ మీద నాకు. మరి అది ఏంటో అర్థం కాలేదు. అక్కడ చూస్తేనేమో పొడిగా ఉంది నేలంతా కూడా. ఆ బ్లాక్ కలర్ బాడీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంక ఒంటి మీద ఎక్కడ గాయాలు అయితే లేవు, ఓన్లీ హెడ్ మాత్రమే, ఆ ఫేస్ భాగం మాత్రమే అంత అలా చితికిపోవడానికి గల కారణం ఏంటనేది మాకు అర్థం కాలేదు. సో దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అలాగే ఈ సమాచారం ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీని మీద స్పందించాలి, సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్య క్రైస్తవుల మీద దాడులు జరగడం కానివ్వండి, రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు నేరుగా యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి దూషణ మాటలు మాట్లాడడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కొట్టండి చంపండి అన్నట్టుగా ఇతరులని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ
పబ్లిక్ లో జరుగుతున్నాయి, కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా అలాంటి వాళ్ళని రోడ్ల మీద వదిలేస్తున్నారు. కంప్లైంట్ చేసినా కూడా కొంతమంది ముందుకు రావట్లేదు. మరి పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరిపించి, సమగ్ర దర్యాప్తు జరిపించి, అనుమానాస్పదంగా మృతి చెందాడని మేము భావిస్తున్నాం. అది యాక్సిడెంట్ కాదు అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అది ఏంటి, యాక్సిడెంటా కాదా లేదా మర్డరా అనేది మీరు ఇన్వెస్టిగేషన్ చేసి, అలాగే క్లూస్ టీమ్ను, ఫోరెన్సిక్ వాళ్ళు దయచేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి, ఆయన నెట్వర్క్ ముఖ్యంగా ట్రేస్ చేసి మాకు సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అప్పగించాలని మేము పోలీసు వారిని, ప్రభుత్వాన్ని, మీడియా ద్వారా వేడుకుంటున్నాం. ఆయన చాలా గొప్ప వక్త, అలాగే ఆయన చాలా గొప్ప డిబేట్ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరితోనూ విభేదాలు లేకుండా, ఒకవేళ ఆయన వల్ల ఎవరైనా గాయపడితే వారికి క్షమాపణ కూడా చెప్పే విధంగా ఉండేటువంటి వ్యక్తిని ఇంత కిరాతకంగా ఎవరైనా చంపారా అనేది కూడా మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఆయన నాకు థ్రెట్ ఉంది అని సొంతంగా ఫేస్బుక్ లో ఆయనే పెట్టారు. సో అది కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అన్ని విధాల అన్ని కోణాల్లో పరిశీలించి మాకు న్యాయం చేయాలని క్రైస్తవ సమాజం పక్షంగా నేను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. షలోమ్. ఇప్పుడే నేను స్టిల్ ఇన్ దుబాయ్. ఐ జస్ట్ గాట్ ఎ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చాలా బాధాకరమైన విషయము, సంఘటన. ఆయన ఈ విధంగా ఇంత తొందరగా మరి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము అసలు నమ్మశక్యంగా లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండి. అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అనేక చోట్ల, అనేక మీడియాల్లో, అనేక డిబేట్స్లో పాల్గొని క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. దేవా, దయచేసి ప్రేయర్లో పెట్టండి ప్రతి ఒక్కరు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని ప్రతి ఒక్కరు దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఐఎమ్ షాటర్డ్ అండి. ఐఎమ్ లిటరలీ షాటర్డ్. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. అండ్ ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్. ఏమండి, కొన్ని ప్రశ్నించలేము, కొన్ని దేవుణ్ణి అడగలేము. ప్రవీణ్ పగడాల అండి, పాస్టర్ ప్రవీణ్ పగడాల. మీకు న్యూస్ మరి వచ్చిందో లేదో తెలియదు, కానీ మరి యాక్సిడెంట్లో ఆయన చనిపోవటం ఇట్స్ నాట్ గుడ్. సో ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా విజిట్ చేయాలి. I pray that God will comfort the family. దేవుడు కుటుంబాన్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ pray for the family అండి. We have lost a wonderful brother in Christ. ఒక గొప్ప సహోదరుని క్రైస్తవ సమాజం కోల్పోయింది. ముఖస్తుతి. అసలు ఎంత డేరింగ్, డాషింగ్, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడంటే పాస్టర్. అలాంటి వ్యక్తి ఇలా ఈ విధంగా జరగటం అనేది ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్. సో కుటుంబము ఆదరణ పొందేలాగా ప్రార్థన చేయండి దయచేసి. ప్రతి ఒక్కరు, క్రైస్తవ సమాజానికి ఇది ఒక గొప్ప నష్టము జరిగింది. ఇలాంటి ఒక గొప్ప సేవకుడు, గొప్ప వ్యక్తి, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. చాలా విషయాలు, చాలా గొప్ప విషయాలు ఆయన తెలియపరిచారు. అనేక డిబేట్స్, అటు బీజేపీ వాళ్ళతోటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళతోటి చాలా మందితో డిబేట్స్లో కూర్చొని, రక్షణ టీవీలోని కూడా అనేక సార్లు అనేక డిబేట్స్లో, అదేవిధంగా అనేక యూట్యూబ్ ఛానల్స్లో కూడా మరి క్రిస్టియన్ డిబేట్స్లో చాలా మందితో కూర్చొని ఎంత అద్భుతంగా వివరించారు బైబిల్. we've lost a wonderful man of God అండి, గొప్ప దైవజనులు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవటం నేను జీర్ణించలేకపోతున్నాను.
and please pray for him and pray for the family. I just wanted to share the news. మరి మీకు తెలిసిందో లేదో, I really don't know, but దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హీ వాజ్ అ గ్రేట్ అసెట్ మన క్రిస్టియన్ ఫ్యామిలీకి, సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక ఆనిముత్యం లాంటి వ్యక్తి. సో ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ హీఈస్ నాట్ ఇన్ అ మిడ్స్. సో ఇందాకే నేను బెన్హర్ బ్రదర్ కూడా కాల్ చేసి మాట్లాడాను. సో ఎలా జరిగింది అనేది ఇంకా మనకి వివరాలు రాలేదు. వీఆర్ జస్ట్ వెయిటింగ్ టు హియర్ ద ఫుల్ స్టోరీ నా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్లీజ్ అండి, నా రిక్వెస్ట్ అండి, మన క్రైస్తవ సహోదరుల కోసము ప్రేయర్స్ చేస్తూ ఉండండి. సేవకుల కోసము, వారి ప్రయాణాల కోసము, పరిచర్య నిమిత్తము దయచేసి ప్రతి ఒక్కరు డినామినేషన్స్ అని చూడకుండా అందరు సేవకుల కోసం, రైట్, మన సంఘము మా సేవకుల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థనలో పెట్టండి. దేవుడు కృపాక్షేములు అనుగ్రహించాలి. ఎందుకంటే దుష్టులు చాలామంది ఉన్నారండి బయట, చాలామంది దుష్టులు బయట ఉన్నారు. ప్రేయర్ చేయండి ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.